జమ్మికుంట మండలంలో రాత్రి వర్షాలు పడడం వల్ల కొన్ని పంటలు నష్టపోయిన అధ్యక్ష రైతులు. వీణవంక మండలంలో దాదాపు 500 ఎకరాలు, జమ్మికుంట మండలంలో దాదాపు 500 ఎకరాలు. దయచేసి ఆ నష్టపరిహారము దయచేసి కొంచెము ప్రభుత్వం కూడా దాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు వీణవంక మండలంలో ఆర్ఎన్బి రోడ్డు వీణవంక మండల్ హెడ్ క్వార్టర్లో అవుతా ఉంటుంది. దాదాపు 3 years అవుతుంది. ఆ రోడ్ పని చేస్తలేరు సార్. ఆ 30 crores తోని కేసీఆర్ గారు అన్నాడు శాంక్షన్ చేసిండ్రు. ఆ రోడ్డుని ఆ బ్రిడ్జిని ఆ వర్క్ సగమై సగం ఆపుతా ఉన్నారు. దయచేసి కొంచెం అది కూడా కంప్లీట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. దాంతోపాటు రాచపల్లి నాగంపేట్ రోడ్డు కూడా ఆర్ఎన్బి రోడ్డు దయచేసి పూర్తిగా ఖరాబ్ అయిపోయింది సార్. దయచేసి దాన్ని కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటే బాగుండు, ఉంటే ఆడ మంచిగా చెప్తాను అనుకున్నా. కానీ మా కల్వాల ప్రాజెక్టు శ్రీధర్ అన్న మీరు కూడా చాలాసార్లు వచ్చిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు. దయచేసి కల్వాల ప్రాజెక్టు 70 కోట్ల రూపాయలతో ఆల్రెడీ డిపిఆర్ అయిపోయి మొత్తం ఉంది సార్. దయచేసి అది శాంక్షన్ చేస్తే దాదాపు 7-8 వేల ఎకరాల ఆయకట్టుకి ఇవాళ రైతులకి లాభం అవుతుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. అదే విధంగా కోర్కల్ దగ్గర కూడా సార్ ఆ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు కోర్కల్ దగ్గర ఆర్ఎన్బి రోడ్ సార్, అది కోర్కల్ మధ్యలో బిట్టు ఆపేసిరు, మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. దయచేసి అది కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం దయచేసి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మీరు కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు మంత్రివర్యులు, దయచేసి ఇది సీరియస్ గా నోట్ తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా కరీంనగర్ సిపి గారి వ్యవహారాలు ఇలా సభ దృష్టికి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కరీంనగర్ లో అలాట్ అయిన ఇన్నోవా కారు TS09 PA 4195 కరీంనగర్ లో అలాట్ అయిన కారు దాన్ని హైదరాబాద్ లో నడుపుకుంటూ ప్రైవేట్ వ్యక్తులకి ఇలా కారు పెట్టి ఆ కారులో ఆ కానిస్టేబుల్ ఇద్దరు అశోక్ అనిల్ అనే కానిస్టేబుల్ ని అలాట్ చేసి ఇవాళ మీకు చూపిస్తా అధ్యక్ష. ఇవాళ రోజు రాయల్ గుల్మార్గ్ అపార్ట్మెంట్స్ అమీర్పేట దగ్గరికి పోయి ఇవాళ కరీంనగర్ లో ఉన్న పనిచేస్తున్నట్టు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నట్టు ఈ కానిస్టేబుల్ అశోక్ గారిని చూపించుకుంటూ తను హైదరాబాద్ లా ఉంటా ఉన్నారు. అదే విధంగా అనిల్ కానిస్టేబుల్ ఈయన కరీంనగర్ లో పనిచేస్తున్నారని AR కానిస్టేబుల్ చూపించుకుంటూ హైదరాబాద్ లో ఉంటా ఉన్నారు. తర్వాత మీ అందరు కూడా చూడొచ్చు ఈ కార్ని రోజు ఏమి ఇబ్బంది కాకుండా డౌట్ రాకుండా డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్న సువేదా దగ్గర ఇలా కార్ పార్కింగ్ చేసి ఇవాళ అక్కడ పార్కింగ్ చేసి మిస్లీడ్ చేస్తా ఉన్నారు, పవర్ మిస్యూజ్ చేస్తా ఉన్నాడు అధ్యక్ష. దయచేసి నేను ఇది మొన్న దృష్టికి 15-20 రోజులు అవుతుంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా, విత్ ఎవిడెన్స్ చెప్పినా, దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. దాంతో పాటు ఇంకొక చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, కరీంనగర్ పట్టణంలో ఎలుగందు ఫైరింగ్ రేంజ్ దగ్గర అధ్యక్ష, ఆ ఫైరింగ్ రేంజ్ పోలీస్ ఆఫీసర్లు ఫైరింగ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ ఫైరింగ్ చేసుకోవడానికి ఉంటుంది అధ్యక్ష. కానీ అక్కడ జల్సాలు చేసుకుంటూ సిపి గారి సతీమణి వారితో పాటు వారి 5 మిత్రులు ఫైరింగ్ చేస్తా ఉన్నారు. నేను ఎవిడెన్స్ తో చెప్తున్నా శ్రీధరన్న, ఉట్టికి చెప్తలేను. ఆడ ఫైరింగ్ చేసిన తర్వాత మీరు ఇది చూడొచ్చు. ఆ ఫైరింగ్ బుల్లెట్స్ చేసిన తర్వాత దీంట్లో ఈ ముసలమ్మ ఈ పేపర్లో కూడా వచ్చింది, నేను ఉట్టికి చెప్పేది చెప్తలేను. ఇది పేపర్ల అమృతమ్మ అనే ముసలమ్మకి బుల్లెట్ కూడా తగిలింది. ఈ బుల్లెట్ తగిలితే దీనికి కవరింగ్ కోసం ఈ బుల్లెట్లు జరిగి 5 ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని ఫైరింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది AK-47 తోని 10 రౌండ్లు, SLR తోని 10 రౌండ్లు, పిస్టల్ తోని 10 రౌండ్లు, 6 కలిసి మొత్తం 180 రౌండ్లు ఫైరింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి నేను దాన్ని నిన్న అసెంబ్లీలో మీడియా పాయింట్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ మీడియా పాయింట్ లో చెప్పిన తర్వాత నిన్న గౌల్ సలాం గారు IPS ఆఫీసర్ గారు వారు నిన్న ఏం చేసిండు, నేను ఆ రోజు 4 రోజులు లీవ్ ఉన్నా అని లెటర్ IG దగ్గర నుంచి ముందే రాపించి పెట్టుకున్నాడు. మరి ఫైరింగ్ అయినప్పుడు దాన్ని 4 రోజులకి ఇట్లా లీవ్ పెట్టుకుంటే అధ్యక్ష, మీరు లొకేషన్ అనేది తీయండి, ఆ లొకేషన్ అక్కడ ఉందా లేదా అనేది చూడాలి అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, గౌరవనీయులు సిపి గారు, కలెక్టర్ గారు మా కరీంనగర్ జిల్లాలో ఉన్న శాసనసభ్యుల ఫోన్లు ఎత్తకపోతే, సరే నాది మా కమలాకర్ అన్న గారి ఫోన్ ఎత్తలేరు,
దాంతోపాటు అధికార పార్టీకి సంబంధించిన మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండికి సంబంధించిన మేడిపల్లి సత్యం గారు, అసలు వీళ్ళు ఫోన్లు ఎత్తకపోతే ఈ అధికారులు ఎందుకు, దేనికి ఈ అధికారులు? ప్రజల సమస్యల మీద మేము చెప్తా ఉంటే సిపి గారు, కలెక్టర్ గారు ఫోన్ ఎత్తకపోవడం చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకొని చెప్పాలి. శ్రీధరన్న, ఒక్క నిమిషం శ్రీధరన్న, దయచేసి దీని మీద ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులకు కూడా మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి. తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా. అధ్యక్ష, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన అధ్యక్ష. కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చుకో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు అధ్యక్ష. ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ను సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసే ముందు, మంత్రివర్గం ఆమోదించే ముందు, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపే ముందు చర్చలు జరిగినాయి అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణము గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచిన అధ్యక్ష. ప్రతి అక్షరం వెనకాల, ప్రతి అంకె వెనకాల ఒక విశ్లేషణ, దానికి సంబంధించిన ఆధారాలను, చరిత్రను అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలను మేము రచించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఈ దేశానికి అందించిన సేవల్ని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన పరిణామాలను కూడా ఈ సభ ద్వారా, తమరి ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలతో నేను పంచుకోవాలని భావిస్తున్నాను అధ్యక్ష. దేశ ప్రజలు రాచరికంలో మగ్గుతున్నప్పుడు, ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, మిగతా భారతదేశంలో బ్రిటిషర్స్ అయినా, తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంలో నిజాం నవాబులైనా ఇక్కడ రాచరిక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘమైన పోరాటం ఈ దేశానికి స్వతంత్రాన్ని అందించడం జరిగింది అధ్యక్ష.